హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మా గోదావరి స్పెషల్ పులస చేప పులుసు అయితే చూపించబోతున్నాను. పులస చేప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా గోదావరి జిల్లాలో అయితే అసలు వదిలిపెట్టరు. ఆస్తులు అమ్ముకునైనా సరే పులుసు కొనాల్సిందే అంటారు. దీని డిమాండ్ అలా ఉంటుంది మరి. అండ్ ఈ పులస చేప అయితే కేవలం మనకి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మాత్రమే దొరుకుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మేము సన్నతో ఉన్న చేపలు 2 అయితే తీసుకుని వాటిని అక్కడే నీట్గా క్లీన్ చేయించి ఇలా పీసెస్ కింద అయితే కొట్టించాము. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వాటర్తో అయితే క్లీన్ చేశారు. మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఒకసారి మాత్రమే దీన్ని వాటర్తో క్లీన్ చేయాలి, ఎక్కువసార్లు అయితే క్లీన్ చేయకూడదు. ఇంకా ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు అయితే వేసుకోండి. నెక్స్ట్ ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకోండి. ఈ చేపల్లోకి కారం బాగా ఎక్కువ పడుతుంది. ఇంకా ఇందులో 5 లేదా 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ప్రతి చేప ముక్కకి కూడా ఆయిల్, కారం ఇదంతా కూడా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 15 పచ్చిమిర్చి వరకు ఇలా మధ్యలో ఘాటు పెట్టి అయితే వేసుకోండి. అదే పెద్ద పచ్చిమిర్చి అయితే ఒక 10 వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అంతా మిక్స్ చేసి నెక్స్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో 10 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు అల్లం ముక్క, ధనియాలు, గసగసాలు, జీలకర్ర అన్నీ కూడా 3 టేబుల్ స్పూన్ల చొప్పున వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి అయితే వేసుకోండి. ఇంక ఈ మసాలా అంతటినీ కూడా చేప ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసి అయితే వేసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ముక్కలకి పట్టే విధంగా అంతా కలిపి నెక్స్ట్ ఇక్కడ 2 పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చింతపండు నుంచి తీసినటువంటి పులుసుని ముక్కలు మునిగేంత వరకు అయితే వేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం చింతపండులో వాటర్ వేసి ఈ పులుసుని అయితే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టి పులుసు అయితే మరిగించుకోవాలి. పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో శనగ అయితే వేసుకోవాలి. దీంతో పాటే ఒక 10 బెండకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి అయితే ఉడికించుకోండి. అలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆ కూర ఉడుకుతున్నంతసేపు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్లో గుప్పెడంత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. దీనిలో గరిటె అయితే అసలు పెట్టకుండా ఇలా క్లాత్ పట్టుకునే తిప్పాలి. అప్పుడే మనకి చేప ముక్కలైనా శనైనా విరిగిపోకుండా ఉంటుంది. ఇంతేనండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది ఈ రోజు కంటే రేపటికైతే ఇంకా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.